నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పీఎం సూర్యగ్రహ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పిలుపు. మరో వారంలో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకం. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెంగల్వరాయ స్వామి వసంతోత్సవం. స్వామివారికి విశేష అభిషేకాలు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి కమిటీని ఏర్పాటు. కమిటీ సభ్యులను ప్రకటించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని వినియోగించుకొని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవాలని కోరారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని వినియోగించుకొని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు అధికంగా వస్తుండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని సమస్యను ప్రభుత్వం పరిష్కరించే దిశగా నేడు పీఎం సూర్యఘర్ పేరిట సోలార్ ప్లాంట్లను ఇస్తుందని, ఈ సోలార్ ప్లాంటు ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగాను, బీసీలకు 98,000 రూపాయలు సబ్సిడీగాను అందజేస్తుందని, సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంతో వినియోగదారులు వినియోగించుకున్న విద్యుత్ కాకుండా మిగులు విద్యుత్తుని విద్యుత్ శాఖ వారి కొనుగోలు చేసి వినియోగదారుడికి యూనిట్కి ₹2.80 చొప్పున విద్యుత్తుని కొనుగోలు చేస్తుందని, దీంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న విద్యుత్దారునికి ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుందని, ఇంతటి సదవకాశాన్ని కల్పిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరూ కూడా మీ అందరూ కోరుకుంటున్నాం, తప్పకుండా ఆ రోజు వచ్చి ఇది విజయవంతం చేసి అందరూ కూడా ఈ గ్రామంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అందరూ కూడా సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అట్నే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకు కూడా 1,95,000 వరకు ఫ్రీ ఉంటుంది. కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఈ 200 యూనిట్ కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇది పెట్టుకుంటే నెలకి 2 నుంచి 3,000 వాళ్ళకే మిగులుతుంది. మిగిలి ఈ ఈఎంఐ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఈఎంఐ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎండ్ ఆఫ్ 30 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 30 నుంచి 40 లక్షల రూపాయలు వాళ్ళకి మిగిలేటట్టు ప్రభుత్వం చేస్తుంది ఈ సూర్యఘర్ స్కీమ్ కింద అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ చెప్పారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో అన్నిటి సూర్యఘర్ కింద పెడుతున్నాం, అది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అట్లనే శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన బోర్డు కమిటీని ఒక వారంలో ఖరారు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన బోర్డు కమిటీని ఒక వారంలో ఖరారు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అన్నారు. మరో వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేస్తారని, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా తాను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెంచయ్య నాయుడు పేరుని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన సుముఖంగా స్పందించి చెంచయ్య నాయుడికి శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. గతంలో చెంచయ్య నాయుడు పార్టీకి అనేక సేవలు చేసి గత వైకాపా ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టించుకున్నాడని, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసమన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవి వరించవచ్చని ఆశ వ్యక్తం చేశారు. మిగతా కమిటీ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేస్తారన్నారు. కూటమిలో డెఫినెట్గా నా తెలుగుదేశం చైర్మన్ పదవి కూడా రాబోతుంది. అయిందే పాపం 20 రోజులు, ఎన్ని రోజులుగా 15 రోజులు 18 రోజులు రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, అందరూ ఉన్నారు, గురారెడ్డి అందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. దొంగట్లు ఆడాళ్ళు ఏడియాల పార్టీ కోసం కష్టపడి ఒకటే పార్టీలో ఉండి ఒకటే దగ్గర పని చేసుకుంటూ నమ్మకంతో చంద్రబాబు నాయుడు కింద మేమందరం పనిచేసాం. సో ఇది కూటమిలో తెలుగుదేశానికి వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. నేను కూడా ప్రపోజల్ పెట్టింది ఒకరికి. నేను కూడా అట్టా ఇట్టా నాకు కూడా ఏదో ఆఫర్లు ఇచ్చినారు, వీళ్ళని ఇది ఇస్తే అది ఇస్తా, అది ఇస్తే ఇది ఇస్తా అని. నేను
ఎక్కడ కూడా అలాంటి మనిషిని కాదు, ఎక్కడ కూడా ఆలోచన మనకి లేదు. చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం డెఫినెట్గా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశానికి ఇచ్చేటట్టే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. వచ్చే వారం రోజుల లోపల డెఫినెట్గా బోర్డు మాత్రం ఫామ్ చేస్తారు. దాని తర్వాత బోర్డు మెంబర్స్ కాడికి వస్తే వాళ్ళు వేరే ఆలోచనలో ఉన్నారు, ఎటు చేస్తారో మరి అది మాత్రం సార్ దృష్టికి వదిలేసి ఎటు చేస్తారు వాళ్ళు దాని ప్రకారం చేస్తారని చెప్పి వాళ్ళు క్యాల్కులేషన్స్ ఈక్వేషన్ ఎవరు పనిచేశారు. దాంట్లో కూడా జనసేనకి బీజేపీ కూడా వాళ్ళ పాతదారు ఉంది కాబట్టి మనం గెలిచే దాంట్లో వాళ్ళకు కూడా డెఫినెట్గా బోర్డు మెంబర్స్ ఇస్తారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెంగల్వరాయ స్వామి వసంతోత్సవం సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి వసంతాలు జల్లుకుని అర్చకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వసంతోత్సవం వైభవపేతంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి ఉత్సవమూర్తులకు అలంకారాలు చేసి వైభవంగా గ్రామోత్సవం చేపట్టారు. అనంతరం వేడుకగా వసంత మండపానికి తీసుకొచ్చి స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి అనంతరం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలను వేదయుక్తంగా నిర్వహించి వసంతాలు జల్లారు. అనంతరం అర్చకులు పరస్పరం వసంతాలు జల్లుకొని ఆనందోత్సవం జరుపుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారాలు చేసి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ విశేష ఉత్సవంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చెంగల్వరస్వామి వల్లి దేవసేన సమేతంగా వాహన సేవ పట్టణ 4 వీధుల్లో ఊరేగారు. భక్తుల కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వేడుకగా ఊరేగింపు జరిగింది. చెంగల్వరాయస్వామి వల్లి దేవసేనకు భక్తులు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులు వసంత మండపం వద్దకు తీసుకొచ్చారు. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక ఉత్సవాల్లో భాగంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరయ్య స్వామి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. ఉభయ దేవర్లతో కలిసి స్వామివారు పురవిహారం చేస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక ఉత్సవాల్లో భాగంగా పార్వేట ఉత్సవం చేపట్టారు.
ఆలయంలోని అలంకార మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి చపరంలో కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భక్తుల హరోహర నామస్మరణ నడుమ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు చల్లటి దీవెనలను అనుగ్రహించారు. భక్తులు స్వామివారి దివ్య మంగళకర స్వరూపాన్ని తిలకించి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇక టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆసుపత్రి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అధ్యక్షునిగా, సభ్యులుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శంకర్ రెడ్డి కూటమి నాయకులతో కలిసిన కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆసుపత్రి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అధ్యక్షునిగా, సభ్యులుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శంకర్ రెడ్డి కూటమి నాయకులతో కలిసిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలోని వైద్య సౌకర్యాన్ని మరింత ప్రజలకు అందుబాటులో తీసుకుని వెళ్లే విధంగా ఈరోజు తన అధ్యక్షునిగా ఉంటూ ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ పర్యవేక్షణలో ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సతో పాటు సేవలు అందించే విధంగా ఈ కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ సభ్యులు ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు కావలసిన సేవలు అందించాలని, అదేవిధంగా ఆసుపత్రికి కావలసిన మౌలిక వసతులు, ఇతరత్ర వసతులు, సదుపాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి ఈ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. మన బొజ్జల సుధీరెడ్డి అని నేను చైర్మన్ ఉంటాను ఇక్కడ. రెండోది వచ్చేసి గురుమూర్తి గారు ఎంపీ గారు వాళ్ళకు మెంబర్గా ఉంటారు. భానుప్రకాష్ ఆర్డీఓ గారు ఒక మెంబర్గా ఉంటారు. శివరామరెడ్డి గారు ఈఈ గారు ఏపీ ఎంఎస్డిసి తిరుపతి వాళ్ళ మెంబర్గా ఉంటారు. దాని తర్వాత సంజీవ్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మెంబర్గా ఉంటారు. దాని తర్వాత కె శంకర్ ప్రసాద్ రెడ్డి గారు ఈయన మెయిన్ మెంబర్గా ఉంటారు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ తిరుపతి మెంబర్గా ఉంటారు. తర్వాత మునికుమార్ దగ్గర నుంచి వాళ్ళు సోషల్ వర్కర్ శ్రీకాళహస్తి మునికుమార్ గారు వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు. తర్వాత రమేష్ బాబు గారు వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు. తర్వాత వినయ్ కుమార్ గారు వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు. అట్లనే
ఏ సుమతి గారు టౌన్ నుంచి ఆవిడ కూడా మెంబర్గా ఉంటారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి 2 పెట్టాం, అట్నే జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు పెట్టాం. సో వీళ్ళందరూ కూడా మనం కూటమిలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా కలిసి పని చేసుకుంటారని డెఫినెట్ గా వచ్చే రోజుల్లో మంచి మార్పు అనేది మీరు టెంపుల్లో చూడబోతున్నారు. ఒకసారి టెంపుల్ సో గుడి వల్ల అక్కడ మాడాం కాబట్టి దీనిలో టెంపులర్ వచ్చింది, ఇది కూడా గుడే కాబట్టి డెఫినెట్ గా మీ ప్రెస్ మీద కోరేది ఒకటి, అన్ని కూడా రికార్డ్ చేసుకోండి. బిఫోర్ ఆఫ్టర్ మిమ్మల్ని వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పరిశీలించారు. హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డాక్టర్లతో కలిసి పరిశీలించి ఆయా వార్డుల్లో చేపట్టవలసిన పనులను సూచించారు. ఆధునిక హాస్పిటల్స్ను తలపించే విధంగా సదుపాయాలు కల్పించామని, అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులు పొందుతున్న సదుపాయాలపై ఎమ్మెల్యే సుద్దిరెడ్డి ఆరా తీశారు. పలు వార్డులు, ల్యాబొరేటరీలు, లేబర్ వార్డు పరిశీలించారు. లేబర్ వార్డులో ఏర్పాటు చేసిన విధంగా బెడ్లను అన్ని వార్డులకు ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్పిటల్కి వచ్చే పేద రోగులకు ఆధునిక సదుపాయాల కల్పనతో పాటు ఆధునిక వైద్య చికిత్స అందించడమే లక్ష్యమని, వాటికి అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఆయా వార్డులలో కల్పించవలసిన సౌకర్యాలపైన స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. సో ఇవన్నీ శ్రీకాళహస్తిలోని డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. డయాలసిస్ సెంటర్కు ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా వాటిని 60 రోజుల్లో పరిష్కరిస్తానని ఆయన డాక్టర్లకు హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ, తన తండ్రి మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఈ డయాలసిస్ సెంటర్ను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నందు ఏర్పాటు చేశారని, అయితే గత ప్రభుత్వంలో ఈ డయాలసిస్ సెంటర్ను వైకాపా నాయకులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు మరియు బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందని, బిల్డింగ్ను మరమ్మతులు చేసి ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలను 60 రోజుల లోపల ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్న భార్యపై అనుమానంతో హత్యాయత్నానికి పాల్పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్పై కేసు నమోదు చేసిన రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని దొడ్డిమిట్ట గ్రామంలో నివాసముంటున్న నవీన్ అనే యువకుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ పరిధిలో సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారన్నారు. అందులో దొడ్లమిట్ట గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి భార్య కూడా ఉపాధి హామీ కూలీగా పనిచేస్తుందన్నారు. తన భార్యకు నవీన్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బుధవారం అర్ధరాత్రి నవీన్ నిద్రిస్తున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పట్టించేయడంతో మంటలను గమనించిన నవీన్ బయటకు పరుగులు తీసినట్లు చెప్పారు. ఇంటి బయట రామాంజనేయులతో పాటు మరో 2 ఉన్నట్లు నవీన్ ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సిఐ జయచంద్ర తెలిపారు. నవీన్ మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేస్తూ నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్ తరపున ఉపాధి హామీ కూలీలు, కరకంబాడి తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జి నాయుడు, పాడి రాజేంద్ర తదితరులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నవీన్పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొడ్లమిట్ట గ్రామంలో నివాసం ఉంటున్న నవీన్ అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. అతని దగ్గర ఈ ప్రభుత్వం సంబంధించిన ఉపాధి హామీ పథకం కింద సుమారు 200 మంది కూలీలకు అతను దగ్గరగా ఉండి పని చేపిస్తూ ఉంటాడు. ఈ సమయంలో దొడ్లమిట్ట గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి యొక్క భార్య కూడా ఆ యొక్క పనికి వెళ్ళడం జరిగింది. ఆ పనికి వెళ్ళిన క్రమంలో ఈ రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్య ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అయిన నవీన్తో అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానంతో అతన్ని గత కొద్ది రోజులుగా 2-3 నెలలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు.
ఇది మనసులో పెట్టుకొని అతను ఎలాగైనా సరే ఈ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన నిన్న రాత్రి దినం తెల్లవారుజామున తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీ వద్దకు వెళ్ళి పెట్రోల్ పోసి మంటలు అంటించేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఈ నవీన్ అనే వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి మంటల గురించి చూసి లేచి చూసేసరికి మంటలు కాలిపోతున్న అతను గట్టిగా అరిచేసి చూసేలోపు ఈ నవీను బయటికి వచ్చి చూసే లోపల రామాంజనేయులు ఆయన అన్న ఆయన ఆదినారాయణ ఇద్దరు అతని పథకం ప్రకారంగా చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోశారు. అది గమనించిన అతను తప్పించుకొని వచ్చి ప్రాణాలతో బయటపడేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ప్రకారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయిలను కూడా వీరంత తొందరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాము. మద్యం స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. స్థానిక తేరు వీధిలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలు చేపట్టి నిరసన ధర్నా నిర్వహించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం, వేధింపు రాజకీయాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఇంతకు 4 వడ్డీకి వడ్డీ తీర్చుకునే విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, వైసీపీ నాయకులు ఉన్నం వాసు, దేవనాయుడు, సిరాజ్ బాషా, పఠన్ ఫరీద్, జయశ్యామ్, మున్నా రాయల్ తదితరులు పాల్గొన్నారు. మద్యం కుంభకోణం, అది ఎవరు అమ్మితే కుంభకోణం, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం, గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం? ఇది ఎక్కడ ఉందా రాష్ట్రంలో, దేశంలో? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోళీలు ఆడుకునేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ, ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ, రెడ్ బుక్ ఏంది? మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి? ఆరోగ్యశ్రీ పథకాలు, అదేమంటే మహిళలకు 500 రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద. అవన్నీ డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరు అరెస్టు, ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్టు. ఎంతసేపు అయినా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి? ఈరోజు తెలియజేస్తున్నా, ఉండవల్లి గారు చెప్పారు, అర్థమైందా? మీకు అర్థమైందా? డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈరోజు మిథునన్న ఎవరికైనా హాని చేసే మనిషా? ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా? ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగనన్న తమ్ముళ్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన రోడ్లు, ఈ రోజు మీరు ఎంజాయ్ చేసే రోడ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మిథునన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు, గురుమూర్తి గారు, వీళ్ళందరూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుంటే ఈ రోజు మీరు దాన్ని చూపించి మాకు 2,000 కోట్లు వచ్చినాయి, 2,000 కోట్లు వచ్చినాయి. ఖచ్చితంగా నెక్స్ట్ మీరేం చేసినా కూడా అన్ని వడ్డీలు, చక్కెర వడ్డీలతో కూడా ఖచ్చితంగా చేసి తీరుతారు. మీరేదో అనుకున్నారు, మేము బుక్లో రాసుకున్నాం, మేము ఆ బుక్లో రాసుకున్నాం, మేము ఈ బుక్లో రాసాం. ఈ రోజు తెలియజేస్తున్న రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, లీడరు వాడు బ్లడ్తో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యురాలు పద్మావతిగా తిరుపతి జిల్లాలో పర్యటించారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం జిల్లాలో బాల్య వివాహాల నివారణ, బాలల హక్కుల అమలు, చైల్డ్ రిలేటెడ్ యాక్ట్పై వివిధ శాఖల సమన్వయంతో సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లాలోని వివిధ విద్య, సంక్షేమ, ఆరోగ్య, పోలీసు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ ఎస్టీ కమిషన్ డీబీజీ శంకర్రావు, తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్, భారతీయ వ్యవస్థాపకురాలు జెట్సెట్ గో చైర్మన్ కనికా టేగ్రీవాల్ తదితరులు దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వేటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీఎం సూర్యగ్రహ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పిలుపు. మరో వారంలో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకం. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెంగల్వరాయ స్వామి వసంతోత్సవం. స్వామివారికి విశేష అభిషేకాలు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి కమిటీని ఏర్పాటు. కమిటీ సభ్యులను ప్రకటించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.